హలో అండి. మనలో ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు టైం అయితే కేటాయించుకుంటారండి. నేనైతే రోజులో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నా కోసం నేను టైం అయితే కేటాయించుకొని చాలా రిలాక్స్‌గా ఉంటానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు చాలా వర్క్స్ అయితే ఆడవాళ్ళకు ఉంటాయి కదండీ. ఇవన్నీ చేసే లోపల చాలా స్ట్రెస్‌గా అనిపిస్తుంది కదా! ఇక్కడ కంటైనర్స్‌లో అయిపోయినవన్నీ ఫిల్ చేసేసుకుంటానండి. చూడండి ఈ విధంగా బాటిల్స్‌లో నింపేసుకోవడము, తర్వాత మిగిలిన వాటిని ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే నాకుంటాయి. వంటంతా కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి వర్క్స్ అయితే చేసేసుకొని రిలాక్స్‌గా ఉంటానండి నేను. ఇంకా ఏజ్ 35 దాటిందంటే చాలా రిలాక్స్‌గా ఉండడానికే ప్రయత్నం చేయాలండి. లేదంటే చాలా సమస్యలైతే వస్తుంటాయి కదా! మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేయాలండి. ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తా మనమల్ని మనం మర్చిపోకూడదనమాట. ఇలాగా నేనైతే చాలా రిలాక్స్‌గా ఉంటానండి. ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి సంగటి, టమాటా చట్నీ చేశానండి. చూడండి ఎర్లీ మార్నింగే ఈ విధంగా అంతా ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత చాలా ప్లెజెంట్‌గా అయితే ఉంటుంది కదండీ! నేనైతే అంత నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గులన్నీ పెట్టేసుకుంటానండి ఇంటి ముందర. తాడిపత్రిలో ఈ 2, 3 రోజుల నుంచి చాలా ఎండ అయితే ఉందండి. ఎర్లీ మార్నింగే చూడండి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఎంత ఎండ వస్తుందంటే అంత ఎండ వస్తుంది. ఈవినింగ్ 6 అయినా తగ్గట్లేదు. అలాగుందనమాట. కిచెన్లో అంతా చూడండి ఎర్లీ మార్నింగే వంట చేసేకి ముందు నేను ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో అని చెప్పేసి. మా ఇంట్లోకి అయితే సూర్యకిరణాలు డైరెక్ట్గా విండోలో నుంచి పడుతూ ఉంటాయండి. చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి స్కిన్. ఇంకా మా కిచెన్ అంతా చూడండి ఇలాగ ఉంటుందన్నమాట. బయట తర్వాత లోపల మీకైతే చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇలాగనమాట. మనం కొద్దిగా నీట్‌గా మెయింటైన్ చేసుకున్నామంటే చిన్న చిన్న పురుగులు కానీ, బొద్దింకలు కానీ ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. కిచెన్‌లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఇలాంటివే కాబట్టి కొద్దిగా రోజు క్లీన్ చేసుకున్నామంటే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే రాకుండా ఉంటుందన్నమాట. ఇదండి డిష్ వాషర్ అయితే నేను ఈ విధంగా ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇదండి 12 ర్యాక్స్ అనమాట ఇది. ఇక ఈ వీడియోలో ఈరోజు ఏమేమి రెసిపీస్ చేస్తున్నానో వాటన్నిటిని కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కిచెన్ అంతా చూపిస్తున్నాను ఎలా ఉంది అని. వెజిటబుల్స్ కూడా కట్ చేసుకున్న తర్వాతనే చూపిస్తున్నాను మీకు. ఒక సైడ్ అయితే రాగి సంగటికి పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఇదండి టమోటా పచ్చడి కోసం చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. ఒక సైడ్ అయితే చూడండి రాగి సంగటి మా ఇంట్లో అయితే అంటే మా సైడ్ మేము చిన్నప్పటి నుంచి ఇలాగే చేసుకునేదండి. కాబట్టి నాకు ఇలాగే చేయడం అలవాటు అనమాట. ఎలాగనేది ప్రాసెస్ అంతా చూపిస్తాను ఈ వీడియోలో. ఇదండి ఇలాగనమాట. స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి కొద్దిగా హీట్ ఎక్కుతూనే చూడండి టమోటాలన్నీ వేస్తున్నాను. టమోటా పచ్చడి కాబట్టి టమోటాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి అయితే అంత క్వాంటిటీనే తీసుకున్నాను. దీంట్లోకి తెల్లగడ్డ, ఎర్రగడ్డ కూడా వేస్తామండి. చాలా రుచిగా ఉంటుంది. రోటి పచ్చడి చేస్తానండి ఈరోజు, అందుకనే. ఇదండి ఇలాగ వేయించేసుకోవాలా. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్నామంటే చాలా త్వరగా అయితే ఈ రెసిపీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగట్లోకే కాదు అప్పుడప్పుడు నేనైతే రైస్లో కూడా తింటుంటాను. చింతపండు అయితే అంత క్వాంటిటీని వేసాను. రైస్లోకి, చపాతీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇవన్నీ కూడా బాగా చల్లారినాయి కాబట్టి చల్లారిన తర్వాత ఎప్పుడైతే మనం రోట్లో దంచుకుంటామో మరింత టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. నాకు ఈ రోల్ అయితే లోపలే మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడన్నా కరెంటు పోయినా లేదంటే రోటి పచ్చళ్ళు తినాలన్నా చాలా యూజ్ అయితే అవుతా ఉంటుందండి ఈ రోలు. ఇదండి ఇలాగ దంచేసుకుంటే మనకి చాలా తేలిగ్గా పచ్చడి అయితే రెడీ అవుతుందండి. ఇక పూర్వము రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేసుకొని 100 ఇయర్స్ పైనే బతికే వాళ్ళండి. మనకి ఇప్పుడు ఉండేటువంటి టెన్షన్స్ కావచ్చు, లేదా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకునేటువంటి ఓపిక చాలామందికి తక్కువే. ఎందుకంటే హౌస్ హోల్డ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్ కావచ్చు. కాకపోతే కొద్దిగా ఓపిక చేసుకున్నామంటే ఇలా చేసుకోవచ్చండి అప్పుడప్పుడన్నా. మా ఇంట్లో నేను కూడా మరీ ఎక్కువగా చేయను కానీ ఎప్పుడైనా టైం దొరికిందంటే ఇలాగ రోట్లో దంచి చేయడం ఇష్టంగానే చేస్తుంటానండి. ఇదండి అంత పచ్చడి ఈ విధంగా ఇదండి ఎలాగ ఉందో చూపిస్తాను మీకు. ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. నున్నగా లేకుండా ఇలాగ కచ్చా పచ్చగా ఉందంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. అంతా ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా తీస్తున్నాను చూడండి. ఇది రాగి సంగట్లోకి చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాగనమాట చాలా బాగుంది కదా చూడ్డానికి, తినడానికి కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా రాగి సంగటి
నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఇలాగే చేస్తుంది, అందుకని నేను ఇలాగే చేస్తానండి. మా సైడ్ అందరూ దాదాపుగా ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. దీన్ని హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసి బాగా ఉడకనిస్తామన్నమాట. చాలా మెత్తగా కావాలి బియ్యము. అయిన తర్వాతనే రాగి పిండిని అయితే అందులోకి వేస్తాము. ఇంత క్వాంటిటీ రాగి పిండి అయితే తీసుకున్నానండి. బియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండి అయితే ఇలాగ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే అలాగ ఉడకనిస్తానండి. ఇదో ఇలా ఉడుకుతూ ఉంది కదా, దానిపైన అయితే పిండి అంతా ఉడుకుతుందనమాట. మూత పెట్టేసి అలా వదిలేసిన తర్వాత బాగా గెలకడం అంటాము. ఇలాగ మేము రాగి సంగటిని గెలకడం అంటాము. రాగి పిండి అందులోకి వేసిన తర్వాత బాగా ఉడికింటుంది కదండి. ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టుగా సాఫ్ట్గా ఈ విధంగా అయితే నేను చేసేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకొని చూడండి, పక్కన తడైతే చేసుకుంటున్నా చెయ్యి, ఎందుకంటే చాలా కాలుతా ఉందండి. కాలకుండా ఉండాలి అంటే ఇలాగ చేసుకొని రాగి ముద్దలన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నానో కదా. మా సైడ్ అయితే ఇలాగే చేస్తామండి, ఎందుకంటే చాలా వీడియోస్లో ఓన్లీ పిండితో చేస్తుంటారు. మా ఇంట్లో మేము అలాగైతే చేసుకోమండి, ఇలాగనే చేసుకుంటామన్నమాట. చిన్నప్పటి నుంచి ఏ అలవాటు అయితే ఉంటుందో అలాగే కదండి మనం ఫాలో అవుతాము. ఇదండి ఇలాగా అన్ని రాగి ముద్దల్ని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా తేలికే అండి, కొద్దిగా ప్రాక్టీస్ మీద అయితే వస్తుంది. చెయ్యి కాలకుండా పక్కన వాటర్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా చేసుకున్నామంటే చాలా తేలిగ్గా రాగి ముద్దలు అయితే చుట్టేసుకోవచ్చు అనమాట. ఇదండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నానో కదా. అన్నీ తయారైపోయిన తర్వాత చూడండి ఇలాగైతే ఉన్నాయి. ఇదండి ఇలాగున్నాయన్నమాట. దీన్ని ఈరోజు మా బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేస్తున్నాను. రాగి ముద్ద తర్వాత వచ్చేసి ఈ పచ్చడి వేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వస్తుంది, ఎలా ఉంది రుచి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెయ్యినైతే పైన వేస్తున్నాను చూడండి, ఇదో ఇలాగా చాలా బాగుండింది టేస్ట్కి అయితే. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసము గోంగూర పప్పునైతే చేస్తున్నానండి. నా స్టైల్లో ఎలా చేస్తానంటే ఫస్ట్ ఈ విధంగా కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేస్తానండి. ఆవాలు చిటపట్లాడుతూనే పచ్చిమిర్చి, తర్వాత ఎర్రగడ్డ, టమోటాలు అన్నీ కూడా వేసేస్తాను. తెల్లగడ్డ కూడా వేస్తానండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇంకొకేసారి బ్యాళ్ళు కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత బ్యాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి గోంగూరను కూడా నీట్గా ఒలిచి చూడండి నీట్గా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఈ విధంగా వంట చేసేటప్పుడు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే మనకి రెసిపీస్ తయారవుతాయండి. నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగనే చేస్తాను. ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని ఒక చోట పెట్టుకుంటాను. చాలా ఈజీగా తయారు చేసుకోవడానికి ట్రై చేస్తాను. 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసి కుక్కర్ విజిల్స్ అయితే ఒక 6 అయితే వేస్తున్నానండి. ఇంకా ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేస్తాను. రాళ్ళ ఉప్పునైతే యూజ్ చేస్తానండి. ఇలాగ వేసిన తర్వాత పప్పు రామేదాంతో అంతా రామేసుకుంటానండి. పప్పు ఈ విధంగా రామేసుకోవడం చాలా తేలిక అనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అంతా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి దీనికైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా గోంగూర పప్పు అయితే చూడండి ఇలాగుంది. ఇలాగ ఆఫ్టర్నూన్కి ఈ విధంగా గోంగూర పప్పు అయితే రెడీ చేశానండి. ఇవేమంటారో మీకు ఏమైనా తెలుసా? మొక్కజొన్న చిప్స్ అండి. ఇంకా మా ఊరి సైడ్ అయితే వీటిని మొక్కజొన్న చిప్స్ అనే అంటాము. ఇదండి ఆయిల్లో ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పచ్చి ఆ విధంగా కొనుక్కొని వచ్చుకొని ఇంట్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా కావాలన్నప్పుడు వేయించేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను పక్కకి. ఇందులోకి ఉప్పు కారం వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇచ్చినా కూడా చాలా టేస్టీగా అయితే తింటారండి. ఇదండి ఇలాగ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం అయితే కలుపుతున్నాను నేను ఇక్కడ. అన్నీ వేయించుకున్న తర్వాతనే ఉప్పు కారం కలపాలండి. ఇంత క్వాంటిటీ ఉప్పు కారం అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగనమాట ఇలా ఎగరేస్తే అంతటికి సమంగా కారం ఉప్పు అయితే పడుతుందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నా. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి తాటి ముంజలు అయితే ఈ కాలంలో చాలా చలువ చేస్తాయి కదండి. మా హస్బెండ్ అయితే ఇంత బ్యాగ్ అయితే ఇచ్చారు, 100 రూపీస్ అంట ఇది. సో తీసుకొని వస్తూనే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో. ఒలిచిన తర్వాత ఒకటైతే చూపిస్తానులేండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తాటి ముంజలు ఎప్పుడైనా చూసారా? దొండి ఇలాగైతే ఉంటాయి. థ్యాంక్ యూ అండి.